బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము రక్షణ వచ్చినటువంటి ఇల్లు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సువార్త ప్రకటిస్తూ అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ ఆయా ప్రాంతాలకి తిరుగుతున్నటువంటి సందర్భంలో యెరికో అనేటువంటి పట్టణాన్ని కూడా ఆయన దర్శించినటువంటి ఒక సందర్భం లూకా సువార్త 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆయన ఆ పట్టణానికి సమీపించినప్పుడు ఆ స్థలంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య అని రాయబడి ఉంది. ఆయన సుంకపు గుత్తాదారుడు అనేటువంటి మాట అక్కడ రాశారు, అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అయితే ఆయన అన్యాయముగా ప్రజల దగ్గర నుంచి ఎక్కువగా పన్నులు వసూలు చేయడం, చాలా ధనవంతుడుగా ఉన్నాడు, అన్యాయంగా ఎక్కువ సిరిని సంపాదించినటువంటి వ్యక్తిగా ఆయనను గురించి లేఖనం సెలవిస్తూ ఉంది. డబ్బు మీద చాలా ఆశ, అన్యాయంగా డబ్బు సంపాదిస్తూ తను స్వంతంగా చాలా డబ్బుని సమకూర్చుకుని లోకానుసారమైనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడని, ఆశ్చర్యాలు చేస్తున్నారని చూడాలి అని అనుకున్నాడు. ఆయన ఎందుకు చూడాలనుకున్నాడో మనకు తెలియదు. చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన విన్నాడు గనుక ఆయన చూడాలి అనుకున్నాడు. అయితే ఆ దినం రానే వచ్చింది. యెరికో పట్టణానికి ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని చూడగోరాడు, కానీ ఆయన పొట్టిగా ఉన్న కారణంగా యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ ఎప్పుడు చాలామంది జనాలు ఉండేవారు. చాలామంది గుంపులు ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉండేవారు. కాబట్టి తనకి ఆయనను చూడ వీలు పడదు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆయన మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ దారిలో అయితే వస్తున్నారో ఆ దారిలో ఒక మేడు చెట్టు ఉంటే ఆ మేడు చెట్టు ఎక్కి పైనుంచి అయితే యేసుక్రీస్తు ప్రభువారిని చూడొచ్చు అని చెప్పి చెట్టు మీదకి ఎక్కినటువంటి సందర్భం మీరు అక్కడ చూస్తారు. అయితే చెట్టు మీద ఆయన ఉన్నాడు, ప్రభువుని చూడగోరాడు. అసలు యాక్చువల్గా అయితే ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, చాలా పెద్ద ఉద్యోగం, చాలా ధనవంతులు అనేటప్పటికి చాలా గర్విష్ఠులుగా ఉంటారు. ఉద్యోగాన్ని బట్టి, ధనాన్ని బట్టి చాలామంది, అందరూ కాదు చాలామంది. అయితే ఈ వ్యక్తి ధనం చాలా సంపాదించాడు, చాలా అన్యాయస్తుడని రాయబడి ఉంది, కానీ ఆయన ఇంకేం చూసుకోవట్లేదు, యేసుని చూడాలంతే అనుకుంటున్నాడు. ఆయన చాలా వింతగా అనిపిస్తుంది ఈ విషయం మనం చూసినప్పుడు. ఆయన యేసుని చూడాలనుకున్నాడు, ఆయన క్యాడర్ని మర్చిపోయాడు, ఆయన ధనవంతుడనే విషయాన్ని మర్చిపోయాడు. చిన్న బిడ్డలాగా చెట్టెక్కేశాడు. ఆయన చెట్టు మీద కూర్చొని చూడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంటే ప్రభు వస్తున్నారా, ఆ మార్గంలో వచ్చారు, ఆ చెట్టు దగ్గర నిలవబడ్డారు. ఆయన అంటున్నారు, జక్కయ్య చెట్టు దిగు అని పిలుస్తున్నారు. ఆయన అసలు ఒక వ్యక్తి చెట్టు ఎక్కాడని ఎలా తెలుసు, ఆ చెట్టు మీద ఉన్నటువంటి వ్యక్తి పేరు జక్కయ్య అని ఎలా తెలుసు, అసలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఈయన గురించి ఎలా తెలుసు అని చాలా ఆశ్చర్యపడ్డాడు జక్కయ్య. చాలా ఫాస్ట్గా చెట్టు దిగి వచ్చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వాంతర్యామి గనుక ఆయనకి అందరి పేర్లు తెలుసు, అందరి విషయాలు తెలుసు, అన్ని సంగతులు ఆయన తెలుసు. హృదయాలను ఎరిగినవాడు మన దేవుడు. ఆయన పిలిచిన వెంటనే జక్కయ్య క్రిందకి వచ్చినప్పుడు జక్కయ్య దిగిరా అంటున్నారు ఆయన. చూడండి 5వ వచనంలో మనం చూస్తాం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. ఆయన పైకి చూశారు. ఆయన పైకి చూసి, జక్కయ్య త్వరగా రా, నేను ఇంటికి రావాల్సి ఉందని చెప్పంగానే వెంటనే దిగొచ్చి సంతోషంతో ప్రభువుని ఆయన ఎంట చేర్చుకున్నాడంట జక్కయ్య. అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మో ఇతను పాపము చేసినవాడు, ఇతను చాలా దుర్మార్గుడు, అన్యాయస్తుడు, ఈ విషయం ఈయనకి తెలీదా ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్తానంటున్నారు ఆయన అని అనుకుంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. జక్కయ్య మాత్రం చాలా సంతోషంగా ప్రభువుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన ఏమంటున్నాడంటే ఇంట్లో చేర్చుకునే, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 మరలా చెల్లించేస్తాను, నా ఆస్తిలో సగము బేదలకు ఇవ్వాలనుకుంటున్నాను అయ్యా అని చెప్పినప్పుడు ప్రభువు వెంటనే అన్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడుగా అంగీకరిస్తారు, బాప్తిస్మం తీసుకుంటారు, ప్రభువుని ఇంట చేర్చుకుంటారు, కానీ వారి మనసులు మారవు, వారి బుద్ధులు మారవు, వారి జీవితాలు మారవు. ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు, కానీ వాళ్ళు మేము ప్రభువుని నమ్ముకున్నాము అని చెప్తారు. వేరే బొమ్మలను తీసేసి వేరే బొమ్మలు పెడుతూ ఉంటారు అంతే. లేదు అని అంటే మతాన్ని మార్చడమో, లేకపోతే మన అలంకరణ మార్చడమో, లేకపోతే మేము మారాము అని చెప్పడానికి ఏవో కొన్ని చేస్తూ ఉంటారు. క్రైస్తవ మార్గము అంటే మన మనస్సు మారడం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన మనసు మారిపోయింది. ఆయన అతిక్రమాలన్నీ ఒప్పుకుంటున్నాడు, అతిక్రమాలన్నీ విడిచిపెట్టాడు. ఎవడైతే అతిక్రమాలని ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు వర్ధిల్లుతాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మనం యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరిస్తే మొదటి జరగాల్సింది మన మనస్సు మారడం, మన అతిక్రమాలు ఒప్పుకోవడం, మునుపున్నటువంటి పాత రోత నైజము మన జీవితంలో ఉండకుండా ఉండడం. మునుపు మనము ఈ లోకానుసారులుగా ప్రవర్తించవచ్చు, కానీ తరువాత వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ఇది తప్పు, ఇది కూడదు, ఇది చేయకూడదని ఏమైతే చెప్తుందో అవన్నీ మనము చేయకుండా ఉండడం అనేది నిజమైనటువంటి రక్షణ వచ్చిన దానికి సాదృశ్యంగా ఉంది. ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభువే డిక్లేర్ చేస్తూ ఉన్నారు. అయితే మనలో చాలామంది బాప్తిస్మం పొందుకున్నాం, ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాం. నిజంగా రక్షణ వచ్చిందా మరి మీ గృహానికి? నిజమైన రక్షణ కలిగిందా? నిజమైన రక్షణ భాగ్యము గృహంలో అందరికీ కలిగిందా? అందరూ రక్షణ పొందుకున్నారా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఇంతటి వడ్డీ వ్యాపారస్తుడు, సుంకపు గుత్తాదారుడు, ధనం మీద చాలా ఆసక్తి ఉండి అన్యాయంగా ధనాన్ని ప్రజల దగ్గర నుంచి దోచుకున్నవాడు ప్రభువుని ఎందుకు చూడాలనుకున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువుని ఎందుకు చూడాలనుకున్నాడు అంటే అతడు ప్రభువుని గురించిన సంగతులు విన్నాడు. ప్రభువు గొప్పవారని, ఆయన అనేక మందిని స్వస్థపరిచారని, ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తున్నారని, ఆయన ప్రతి ఏరియాని దర్శిస్తున్నారు. అక్కడ అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు, బాగుపరచబడ్డారు, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఇవన్నీ విన్నారండి. వినిన తరువాత యేసును చూడగోరాడు. హల్లెలూయా. ఆయన యేసును గూర్చిన సంగతులు విని అప్పుడు యేసు ఎవరో అని చూడగోరెను అని రాయబడి ఉంది. ఈ విషయాలు మనం అనేకులకి వివరిస్తూ ఉండాలి, మనం అనేకులకు చెప్తూ ఉండాలి. మా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి, ఆశ్చర్యాలు చేసే దేవుడు అండి. అలా అని ఆపద మొక్కులు వాడు అన్నట్టుగా పేరు పెట్టడం కాదు, కానీ ఆయన ఈ కార్యాలు చేయగల సమర్థుడైన దేవుడు. మా జీవితంలో ఇట్టి కార్యాలు ఆయన చేశాడు అనే నీ సాక్ష్యము అన్ని వేళలా పరిమళిస్తూ ఉండాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని గూర్చిన సంగతుల ద్వారా అని రాయబడి ఉంది. నీవు ఎవరికైనా దేవుని గూర్చిన సంగతులు చెప్పినప్పుడు, వారు వినినప్పుడు వారు కూడా యేసును చూడాలని ఆశపడతారు, వారు కూడా యేసు మందిరంలో గడపాలని ఆశపడతారు, వారు కూడా యేసయ్యను గూర్చిన సంగతులు మందిరంలోనికి వచ్చి వినాలని ఆశ పడేలాగా నీ సాక్ష్యం ఉండాలి, ఆశ పడేలాగా నీవు చెప్పే విషయాలు ఉండాలి. వారు వినినప్పుడు, దేవుని గూర్చిన సంగతులు వినినప్పుడు వారికి రక్షణ భాగ్యం కలిగేలాగున వారిని మందిరానికి తీసుకొని రావాలి, సువార్త కూడికలకు తీసుకొని రావాలి. అప్పుడు ఎంతటి కఠినాత్ముడైనా, ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే జక్కయ్య చాలా కఠినాత్ముడు, చాలా అన్యాయస్తుడు. ఈయన అన్యాయస్తుడని యేసుకు తెలియదా ఏంటి అని మాట్లాడుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఈయన అన్యాయస్తుడు కదా, మీ ఇంటికి వస్తాను అంటున్నాడేంటి దేవుడని. మనం చాలా సందర్భాల్లో అన్యాయస్తుడు, వాళ్ళు అక్రమాలు చేస్తారు, వాళ్ళు తప్పిదాలు చేస్తారు, వాళ్ళు అసలు మారరు, వాళ్ళకి మనం చెప్పలేము అనుకుంటూ ఉంటాం. వాళ్ళకి మా దేవుడు గొప్పవాడని చెప్పకపోయినా నీకు ఏ కార్యాలు దేవుడు చేశాడో చెప్పాలి, దేవుడు ఎట్టివాడో చెప్పాలి. చూడండి, అవే విషయాలు జక్కయ్యకి తెలిసాయి గనుకనే జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. వినుట ద్వారా నిజముగానే మనం సువార్త ప్రకటిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎన్ని గృహాలకి మనం రక్షణ భాగ్యాన్ని కలగజేసే వారముగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన ఇంటికి రక్షణ వచ్చిందా లేదా అని ఆలోచించుకుందాం. మన ఇంటి వారందరూ రక్షించబడ్డారా? మన ఇంటికి రక్షణ వచ్చిందా? రక్షణ వస్తే మనం ఇంట్లో ఉన్నటువంటి దేవునికి విరోధమైనవన్నీ పారద్రోలామా లేదా? ఒకసారి స్వపరిశీలన చేసుకుందామా? జక్కయ్యను అంటున్నాడు ప్రభువు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. యేసయ్య మన ఇంటికి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయండి. యేసయ్య మన ఇంటిలోనికి వచ్చినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మార్తా మరియా అనేటువంటి ఇద్దరు సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారిని వారి ఇంట చేర్చుకున్నారు అని రాయబడి ఉంది. వారి ఇంట చేర్చుకున్నారంట. వారి ఇంట చేర్చుకోవడం ద్వారా వారి ఇంట్లో గొప్ప ఆశీర్వాదం వచ్చింది. అసలు మరణం పారిపోయింది. పునరుద్ధాన శక్తి ఏ విధంగా ఉంటుందో ఆ అద్భుతాన్ని ఆ ఇల్లు గ్రహించగలిగింది. అనేకులకు ఒక సెలబ్రిటీస్గా మారిపోయారు వాళ్ళు. అనేకులు ఆశ్చర్యపోయి చూసేటువంటి గృహముగా మారిపోయింది వారి గృహం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంట్లోనికి వస్తే జరిగే కార్యాలు ఇవి. జక్కయ్యకి అదే జరిగింది. నేడు కూడా అడుగుదాం, ప్రభువా రండి ప్రభువా మా గృహంలోనికి, మా గృహాధిపతివి నీవే, మా ఇంటికి నిజమైన రక్షణ భాగ్యం కావాలి అని మనమందరం అడగాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు ప్రభువా. నేడు నిజముగా మా గృహాలకి రక్షణ భాగ్యం రావాలి, మా గృహంలో ఉన్న అతిక్రమాలన్నీ బయటికి పారిపోవాలి అని మేము కూడా కోరుకుంటున్నాం ప్రభా.
తెలిసి తెలియక ఎటువంటివి ఎవరిలో ఏమున్నాయో మాకు తెలియదు, వాటన్నిటి నుంచి విడిపించమని అడుగుచున్నాను. నిజమైన రక్షణ భాగ్యం గృహాలలోనికి రావాలి. ఇంకా రక్షించబడలేని గృహాలు ఉంటే వారందరూ కూడా రక్షణ భాగ్యం పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరినీ అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.